కాలేజీలో కూడా లెక్చరర్స్ లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ చాలా కుంటుపడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా టీచర్ తీసుకుపోయి ప్రిపేర్ చేస్తుంది డైట్లో కానీ యూకేజీ కలపడం ఒంటు కలపడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అదే 3, 4, 5 క్లాసులు, తర్వాత 6, 7, 8, తర్వాత 9, 10, 11, 12 ఇట్లా 4 సెక్షన్లు ఇవ్వడం వల్ల చాలా రకమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. వాటన్నింటిపైన కూడా ఉపాధ్యాయ సంఘాలతో మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగున్నది రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం యొక్క అభిప్రాయం. బట్ బాధ్యతలు ఆకుల మురళీ సార్ గారు ఇవన్నీ విషయాలు చర్చించాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ వేదిక మీద ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే సార్తో ఒక చిన్న పూర్వపరిచయం ఉండేది. ఒకసారి ఎస్సీఆర్టీకి వచ్చినప్పుడు నేను అక్కడ టెక్స్ట్ బుక్ రైటర్గా ఉన్న సమయంలో వార్త ఒక 10 నిమిషాలు కింద లైబ్రరీ మా తరఫు నుంచి కూడా 2-3 అంశాలు. ఒకటి భారమైనటువంటి సిలబస్. మీకు తెలియదు కాదు, గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో సీసీ బయట పుస్తకాలు మార్చుకున్నాం, దానికి తగ్గట్టుగా బోధనా విధానాలు మార్చుకున్నారు. కానీ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 10 ఏళ్ళుగా మనం పత్రికలను గమనిస్తే పిల్లలకు చదవడం, రాయడం రావడం లేదు. గత 10 ఏళ్ళ నుంచి ఒకటే స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అలా ఉన్నాయి, క్షేత్రస్థాయి వాస్తవం ఇలా ఉంది. లోపం ఎక్కడుంది అంటే ఎప్పుడు కూడా టార్గెట్ టీచరే అవుతున్నాడు. టీచర్ చదువు చెప్పరాదు, పిల్లలు చదువు రావట్లేదు. కానీ 10 ఏళ్ళ నుంచి పుస్తకాల మీద ఒక్కసారి కూడా రాష్ట్ర స్థాయిలో రివ్యూ అనేది జరగలేదు. మీ ఆధ్వర్యంలో ఒకసారి రివ్యూ జరిపి ఆ అంశాన్ని పరిశీలించాల్సిన కోరుతున్నాం. రెండవది, మనందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగానే పేరుతో చదువుకొని అక్షరాలు నేర్చుకున్నారు. అలా చెప్తే పిల్లలకు చదువు రాదని కొత్త విధానాన్ని తీసుకొచ్చి తబలా నేర్పే వాటి బోధన కూడా దానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే అంశాలు కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మా విజ్ఞప్తి, రాష్ట్ర సంఘం ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసింది, చెప్పింది కూడా, ఆధారాలతో సహా నిరూపించి ఇచ్చింది. ఈ పుస్తకాలను రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎవరి మెప్పు కోసము పాఠ్యాంశాలను చూపించడం మీ దృష్టికి తెస్తున్న అంశాలు ఉన్నాయి. ఎక్కడో అవసరం లేనటువంటి చాలా బోరు కొట్టేటువంటి అంశాలు పిల్లలకు సార్కు బాగా తెలుసు. ఎందుకంటే మాతో మాట్లాడేటప్పుడు పుస్తకాలు, అందుకని ఈ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ఆసక్తి లేని విషయాలను తీసుకొచ్చి పాఠ్యపుస్తకాల్లో పెట్టి నేర్చుకోవాలంటే నేర్చుకునే పరిస్థితి లేదు. అప్పుడున్న రాజకీయ ప్రలోభాల వల్ల ఎవరి మెప్పు కోసం తీసుకొచ్చి ఒక 5 పాఠి అనే ఇదే ఉంటుంది. దాని నుంచి పిల్లలు పెద్దగా నేర్చుకునే అంశం కూడా ఏమి ఉండదు. ఇక్కడ సంక్షేమం ఉంది. విద్యార్థులు విద్య నేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని, ఒక సృజనాత్మక శీలుగా వ్యక్తిగా వాళ్ళు పైకి రావాలని కోరుకునే సంఘం. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలోనే ఒక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మాత్రమే అకాడమిక్ పరమైనటువంటి అంశాల మీద ఎన్నోసార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది సార్. ఆ విషయాన్ని ముందు మనం చేస్తూ ఈ అంశాలను కూడా పరిశీలిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. మన చైర్మన్ గారు రాష్ట్రపతి అనేది లేదు. ఏమైనా అంశాలపైన, ఎడ్యుకేషన్ ఇష్యూస్ పైన మనం మాట్లాడాల్సుకుంటే మీరు కూడా ఎవరైనా ఇంట్రాక్షన్ కావచ్చు. అప్పుడు 30% పోయిన ఇంకొక రెడ్డి గారు చతుర్థి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి విద్యా కమిషనర్ గారు మురళీ సార్ గారికి నేను 22 సంవత్సరాల నుంచి స్కూల్ ఆఫ్ స్టేట్ ఎస్ఐగా సోషల్ స్టడీస్ సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాను సార్. ముఖ్యంగా నాకు సబ్జెక్ట్ మీద నేను ఆర్పీఐ కూడా పనిచేసిన మన కొత్త బుక్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ అప్పుడే ఇంగ్లీష్ మీడియం వచ్చింది సార్. తెలుగు మీడియం నుంచి కన్వర్ట్ కావాలి మేము. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత అప్పుడు ఆ బుక్లు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నటువంటి సందర్భంలో మనకు ఎన్ఈపి 2009 ప్రకారం బుక్స్ తయారు చేయమనేటువంటి కోణంలో 2011లో మన స్టేట్లో వేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు సోషల్ స్టడీస్ బుక్ అంటే నేను చిన్నప్పుడు చదివినటువంటి అంశాలు కాకుండా నేను బిఎడ్కి బిఎస్కి చదివినటువంటి డిగ్రీ పీజీ అంశాలను తీసుకొచ్చి ఆ గూగుల్లో ఉన్నటువంటి అంశాలను అంటే పేస్ట్, అంటే కాపీ పేస్ట్ రూపంలో అందించడం జరిగింది.
ఈ లాంగ్వేజ్కి సంబంధం లేదు, రీజనల్కి సంబంధం లేదు. మేము ఎంత ప్రయత్నించినా ఆ కాంటెంట్ మీద గ్రిప్ రావట్లేదు సార్. పిల్లలకు మంచిగా అందించాలి, మళ్ళీ సొంతంగా ప్రిపేర్ చేసి అందిస్తే తప్ప నిజంగా బుక్స్ చదివితే ఇప్పుడు యాక్చువల్గా సార్ మనము మేము చూస్తుంటాం 6th క్లాస్ నుంచి హై స్కూల్స్కి వస్తుంటారు పిల్లలు. 6th నుంచి హై స్కూల్స్ లోపల మనం చెప్పడం ఓన్లీ కంటెంట్స్ ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి చెప్పడానికే టైం సరిపోతుంది. కానీ ఈ 1 నుంచి 5వ తరగతి చదివినటువంటి పిల్లలు కనీసం చదవలేకుండా ఉంటున్నారు, వాళ్ళు కనీసం రాయలేకుండా ఉంటున్నారు. అంటే మేమేం చేస్తామంటే వాళ్ళకు 6th నుంచి జస్ట్ వాళ్ళని క్లాసెస్ ఇట్లా పైకి తీసుకుపోవడమే జరుగుతుంది. అంటే వానికి మనం ఒక పూర్తి లెవెల్ లోపల వాడిని ఇట్లా మనం చేయగలగాలంటే 1 నుంచి 5వ తరగతి వరకు 6వ తరగతి వచ్చే వరకు పిల్లగాడు కనీసం చదవడము, రాయడము, బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి రావాలి. ఇవి రావాలంటే అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు బేసిక్ సంబంధించినట్టు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తూ దాన్ని నెల రోజులు పొడిగిస్తూ మేము అప్పుడే చెప్తాం. అంటే పిల్లలకు బేసిక్గా ఉండేటువంటి ఈ ప్రధానంగా అడిషన్, సబ్స్ట్రాక్షన్ కూడా చతుర్వేద ప్రక్రియ, తెలుగులో ఆల్ఫాబెట్స్ అవి నేర్పియండి అని చెప్పేసి చెప్తూ దానికి బేసిక్ టెస్ట్ ఒకటి పెడుతూ వస్తూ ఉంది. అట్లా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతా ఉంది. మేమంతా కూడా ఆ నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, దానిపైన కాన్సెప్ట్ చేస్తూ ఉన్న సందర్భంలోనే ఇమీడియట్గా essay 1 వస్తుంది. అక్టోబర్లో essay 1. ఈ 2 నెలల్లో మేమేమో వారికి కేవలము వారికి ఆ తరగతికి రావాల్సినటువంటి ప్రాథమిక అంశాలు నేర్పిస్తూ వచ్చాము. చతుర్వేద ప్రక్రియ అనుకోండి, తెలుగులో వల్ల చిన్న చిన్న పదాలు రాయడం. essay 1కి వచ్చే వరకు ఖచ్చితంగా పాఠ్యాంశంలోని పాఠ్య పుస్తకంలోని క్వశ్చన్స్ మీదకే essay 1 క్వశ్చన్ పేపర్ తయారు చేస్తామని. ఈ 2 నెలలు కూడా మేము ఎక్కడ కూడా ఈ సిలబస్ అనేది టచ్ చేయలేదు, సిలబస్ చెప్పలేదు. వచ్చినటువంటి అధికారులు ఏమంటారు అంటే సిలబస్ ముఖ్యం కాదు, పిల్లలకు ఈ చిన్నటువంటి ప్రాథమిక అంశాలు ఏవైతే అవే రావాలి పూర్తిగా అనే సందర్భంలో మేము వాటి అనేటువంటిది ఒక గందరగోళమైంది. పీరియడ్ ప్లాన్ చెప్పాల్సిన అంశాన్ని చెప్పలేకపోవడం వల్ల మళ్ళీ నెపం వస్తుందంటే ఆ టీచర్ మీదకే పోతుంది. ఈ 2 అంశాలు చాలా ఇబ్బందికరమైన అంశాలుగా ఉన్నాయి సార్. కాబట్టి మీరు ఒకటి నేర్చుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్కి వచ్చినట్లయితే ఒక్కొక్క క్లాస్ని తీసుకుంటే 24 లెసన్స్ ఉన్నాయి సార్. రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి, అంటే ఒక్కొక్కటి రీడింగ్ ఏ 8, రీడింగ్ బి 8. మేము నేర్చుకున్నప్పుడు కానీ, మేము సర్వీస్లోకి వచ్చినప్పుడు కానీ సరళం నుంచి క్లిష్టతరం పోయింది. కానీ ఈరోజు స్టార్టింగ్ వాళ్ళకు ఒక క్లిష్టమైనటువంటి పదాలతో ఇంట్రడ్యూస్ చేస్తూ క్లిష్టం నుండి ముందు తిప్పడం వల్ల విద్యార్థులకు అధ్యక్షులు మురళీ సార్ గారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇన్స్పెక్షన్ ఉండాలి సార్. నేను స్పష్టంగా చెప్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో ఇన్స్పెక్షన్ లేకపోవడం వల్లనే భయము, బాధ్యత అన్నది తప్పిపోతుంది. దాని మీద తప్పనిసరి దృష్టి పెట్టాలి. ఇక డైరెక్ట్ చెప్తున్నాను. కానీ ఇంకో విషయం, ఎన్నిసార్లు మనం చెప్పుకోవడం తప్ప ఆచరణలో జరుగుతలేదు. ఎలా అంటే రెస్పాన్సిబిలిటీ, టీచర్కు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తేనే నీకు చివరంకం వరకు ఏం చేస్తావు, నువ్వు చూపించగలుగుతావు అనే విషయాన్ని చెప్పుకోవాలి. ఇక గతంలో మీరు చదివేటప్పుడు కానీ నేను చదివేటప్పుడు కానీ ఒక మోడల్ లెసన్ అనేది ఉండేది ఒకటి. ఆ మోడల్ లెసన్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఆ మోడల్ లెసన్ చేయడం వల్ల ప్రిపేర్ చేయగలుగుతాను తనుకుతాను. ఆ స్కూల్లో కూడా అది జరుగుతుంది. ఇక ఉపాధ్యాయుడు అనేవాడు పేపర్ వర్క్ చేయడానికే పరిమితం అవుతున్నాడు, బోధనకు దూరం అవుతున్నాడు. ఆ విషయాన్ని దృష్టి పెట్టామని చెప్తున్నాను సార్. ఇక కాంప్లెక్స్ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. నేను ఆయన టీచర్గా హెడ్ మాస్టర్గా అటెండ్ అయ్యాను. అందులో ఏంటంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా పూర్తి స్థాయి హరికిరణ్ గౌరవనీయులు చెప్పిన పాయింట్ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ విద్యా విధానం అంతా కూడా చైల్డ్ సెంటర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. వాస్తవంగా నేటి పిల్లవాడు గత పిల్లవాడు కాదు. మనం పెరిగినటువంటి విధానం వేరు, మన కథ వేరు, ఇప్పుడున్నటువంటి విధానం వేరు. నాకు అనిపిస్తుంది ఫస్ట్ అసలు కొంచెం యాక్చువల్గా ఒక పిల్లవాడు డెవలప్ కావాలంటే పేరెంట్స్, టీచర్స్, సొసైటీ ఈ 3 కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు. సో ఈ ముగ్గురులో కూడా మార్పు వచ్చింది. ఆటోమేటిక్గా పిల్లలు ప్రేమ లేదు, అభిమానం లేదు, గౌరవం లేదు, ఉపాధ్యాయుడు అంటే విలువనే లేదు. సొసైటీ మొత్తం కూడా మారిపోయింది. సో దీనిలో ప్రతి ఒక్కరం కూడా బాధ్యులమే. టీచర్స్ మనము బాధ్యులమే, సొసైటీ బాధ్యులే,
సో దీనికి అనుగుణంగా ఈ ముగ్గురిని కూడా మార్చుకుంటూ మన పిల్లవాడిని మనం మార్చుకోవాలి. విషయానికి వస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి అందరికీ కారణం ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థలో సమూల మార్పు జరగాల. ఉపాధ్యాయ నిష్పత్తి అంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది సహేతుకంగా లేదు. అశాస్త్రీయంగా ఒక ఉపాధ్యాయుడు అంటే 40 మంది విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా ఒక బిఎస్ఎం హెచ్ఎం ఉండాలి, తర్వాత 5 టీచర్లు ఉండే విధంగా ఆ విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నది లాంటి ప్రోగ్రాంలు నాకు అనిపిస్తుంది, అసలు అవసరం లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళలో నాణ్యత తక్కువగా ఉంది, హై స్కూళ్ళలో పోయేటప్పుడు ఏం చదువు వస్తలేదు అనేటువంటి అపవాదను ఎక్కువ వేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడ చూసినా హై స్కూళ్ళలో స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది ప్రైమరీ స్కూల్సే. హై స్కూళ్ళలో ఎక్కడ సబ్జెక్ట్ కొడుతూ ఉన్నా కూడా ప్రైమరీ స్కూళ్ళలో ఉన్నటువంటి మంచి టీచర్లను, క్వాలిఫైడ్ టీచర్లను ఏరి సెలెక్ట్ చేసి వాళ్ళకి డిప్రెషన్ పంపడం వల్ల ఇక్కడ చెప్పే వాళ్ళు తక్కువ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈడ బోధన అనేది ముందుపడుతూ ఉంది. కాబట్టి ప్రైమరీ స్కూల్స్ నుండి హై స్కూల్స్కు ఎటువంటి పరిస్థితుల్లో వర్కర్స్ చేయకుండా బాగా క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళను కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ విద్యావంతుల ద్వారా కానీ ఫిలప్ చేస్తే ప్రైమరీ స్కూల్స్ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వర్క్ బుక్ చేయించడంతోనే పోతా ఉంది. కాబట్టి వాటిని సమీక్ష చేయాల్సిందిగా కోరుకుంటూ చివరిగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కొత్త విద్యా విధానంలో నర్సరీ నుండి 2వ తరగతి వరకు 3, 4, 5 తరగతులలో 6, 7, 8, 9, 10, 11, 12 ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు, హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు, ఏ విధంగా విభజన జరుగుతారు, ఎవరు ఎక్కడికి అలాట్ అవుతారు అనేది ఒక సందిగ్ధత ప్రతి టీచర్లో ఉంది. కాబట్టి దాని మీద కూడా మాకు సరైన విధంగా తెలియజేస్తారని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. క్లాస్లో కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్లో వాళ్ళు తగిన స్థాయిలో నేర్చుకొని రాకపోవడం వల్ల సిలబస్లో లేట్ అవుతుందని చెప్పారు సార్. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా సార్ మీకు నేను స్టాప్ చేయడం జోలికి వెళ్ళట్లేదు సార్. ఉన్నటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ఈ ప్రాథమిక పాఠశాలలో వచ్చేటువంటి విద్యార్థి 5 years కంప్లీట్ అయ్యి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ పూర్వ ప్రాథమిక ప్రమాణంలో ఉండలేదు సార్. అక్కడ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ అందులో కరెక్ట్ రాకపోవడం వల్ల ఇక్కడ మెయిన్ మైనస్ అవుతుంది సార్. అక్కడ ఆ ఉన్నటువంటి టీచర్ ఎంత గొప్పగా చెప్పాలనుకున్నా కానీ మెయిన్ ఉన్నటువంటి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ మీదనే పోతుంది సార్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అంగన్వాడీలకు పిల్లలు చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే వాళ్ళ అంగన్వాడీలకు అన్ని వెల్ ట్రైన్గా లేకపోవడం, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి అదర్ వర్క్స్ వలన వాళ్ళ మీద సరైన పరీక్ష అంటే ఆ ప్రాథమిక పాఠశాల పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎం యొక్క పర్యవేక్షణ కూడా వాళ్ళ మీద ఉండేటట్టు చూడాలని కోరుతున్నా సార్. ఇది మెయిన్ అంటే బాల్య విద్య కూడా ఒక 4 సంవత్సరాల నుంచి ఒక స్లేట్ మీద నేను పరిశోధన చేస్తున్నాను సార్. అయితే ఆ స్లేట్ మీద నేను చేసిన పరిశోధనలో నేను గమనించింది ఏంటంటే ప్రతి విద్యార్థికి ఒక బేసిక్ లెర్నింగ్ సాధించడం అనేది చేసే స్వభావంలోకి మారుతారు. అయితే అట్లాంటి అండర్స్టాండింగ్ అనేది మనం పలక ద్వారా విద్యను సులభంగా అందించవచ్చు అని నేను డిజైన్ చేశాను. అయితే ఆ స్లేట్ విషయం పలక ద్వారా నేర్పించాలి, బోధించాలి. వాళ్ళకి ఇంగ్లీష్ చాలా సులభతరంగా లేదు. ఎందుకంటే వచ్చేదానికి యాక్టివిటీ బేసిక్ నేర్పించాలని ఇబ్బంది అవుతుంది. దానికి ఏకంగా లెసపరంగా పెట్టిండు. కాబట్టి దయచేసి ఈ సందర్భంలో సార్ గారిని నమస్తే చెప్తున్నా సార్, ఒక్కసారి ప్రక్షాళన సెట్ చేసుకోవాలనేదే ఇక్కడ సమస్య. కానీ సాల్వ్ చేయాలి సిలబస్ తర్వాత విషయం. అది ఎందుకు రావట్లేదు అంటే ప్రైమరీ స్కూల్ చదువు ఇక్కడ సమస్య ముఖ్యంగా ప్రతిరోజు మన చర్చలో వచ్చే సమస్య ఏంటంటే 5 తరగతులు ఒక చిన్న ఊరిలో ఉంటాయి. ఆ చిన్న ఊరిలో మొత్తం గ్యాదర్ చేసినా కానీ 20 మంది పిల్లలు ఉన్నారు. టీచర్స్ చదువు చెప్పట్లేదని కాదు, అక్కడ పిల్లలు అక్కడ ఉండరు. ఫస్ట్ పాయింట్ పిల్లలు అక్కడ ఉండరు. ఆ 20 మంది కూడా తరగతికి 2, 3 ఉన్నారు. ఆ 20 మంది అయినప్పుడు ఏం చేస్తాం అంటే 5 తరగతులకు 5 టీచర్లు ఇవ్వాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో క్వాలిటీ రావాలంటే ఫోకస్ పెట్టాల్సింది ప్రైమరీ మీదనే సార్. ప్రైమరీ వ్యవస్థ ఆర్గనైజ్గా జరుగుతలేదు సార్. ఫస్ట్ వన్, ఎందుకంటే అక్కడ ఒక ప్రైమరీ హెచ్ఎం అనే వ్యక్తి ఉండలేడు. 1, 2 టీచర్లు ఉంటుండ్రు. ఒకరికి మాత్రం పనిభారం ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలంలో ఇంకా చాలా అన్ని స్ప్రెడ్ షీట్లు పెట్టేసి నింపమని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ప్రీ ప్రైమరీ అనేది ఇప్పటి వరకు మన ప్రైమరీ స్కూల్లో లేదు సార్. అది చాలా పెద్ద హైడ్రైన్ సార్. దాంతో క్వాలిటీ పోతుంది సార్. తర్వాత ఇప్పుడు ఇంకా ప్రీ ప్రైమరీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు అసలు ఎవరు కూడా అంటే కొన్ని స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ల యొక్క
అంటే అక్కడ ఉండే ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్పమని ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఇస్తున్నారు సార్. ఈ ఇంగ్లీష్ మీడియానికి వాళ్ళు చదివి ఇట్లా చెప్పే ప్రాథమిక మన మాతృభాషకు సంబంధం లేకుండా పోతుంది. అందుకని ప్రాథమిక విద్యలో విద్యార్థి నేర్చుకుంటారు సార్. ఇది ఒకటి. వేదిక పైన ఉన్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్ గారికి, తర్వాత నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా నేను సోషల్ టీచర్ని కాబట్టి సోషల్లో చెప్పినటువంటి విషయాలు పూర్తిగా ఎక్కువగా వస్తాను. అంటే SCERT తను చేయాల్సినటువంటి పని చేయలేదు ఫ్రమ్ 2014 అప్వర్డ్స్. అంటే 2002 నుంచి 2014 బుక్స్లో అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో అది అందరికీ అన్ని సబ్జెక్ట్ టీచర్లకి ఉన్నటువంటి సమస్య. బట్ నేను ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా సార్తో చెప్పాల్సింది అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రభుత్వ పాఠశాలలో ఎంతసేపు మనం మార్నింగ్ నుంచి డిస్కస్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాల లోపల పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే టీచర్ లేరు, రేషనలైజేషన్ తోటి ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతున్నాం. దీంట్లో బేసిక్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి పని, ప్రతి కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఒక కొత్త పద్ధతి తెస్తుంది. ఒకసారి మోడల్ స్కూల్స్, ఒకసారి KGBVలు, ఒకసారి గురుకులాలు, ఇట్లా కొత్త కొత్తవన్నీ వస్తాయి. అవి అక్కడే ఉంటాయి. అక్కడ వాడికి నిధులు వస్తాయా రావా? మోడల్ స్కూల్స్కి కొన్ని రోజుల క్రితం నిధులు వచ్చినాయి, ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయి, వాటికి నిధులు వస్తాయి. ఇట్లా ఒకవైపు ప్రభుత్వ బడులు ఉన్నాయి, డే టైంలో ఉండేటటువంటి స్కూల్స్ ఉన్నాయి, మళ్ళా హాస్టల్స్తో ఉండేటటువంటి స్కూల్స్ పెడతాయి. ఏమో 2 వ్యవస్థలు చాలు. పిల్లల్ని తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకోలేకపోతే హాస్టల్లో పెట్టడానికి ఒక వ్యవస్థ, పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని మేము డేలో పిల్లల్ని స్కూల్కి పంపుతాము, దీనికి ఒక వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు పెట్టి ఇదంతా ఒకటే గొడుగు కింద ఉంటే ఎక్కడైనా యూజ్ అవుతుంది. అంతేకాని ఏ డివిజన్ కాదు, మోడల్ స్కూల్స్ ఒకటి ఉంటుంది, గురుకులాలు ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. మమ్మల్ని తీసుకొని పోయి మోడల్ స్కూల్స్కి డిప్యుటేషన్ చేయమంటారు, లేదంటే ఇంకో దగ్గర పోయి డిప్యుటేషన్ చేయమంటారు. ఇట్లా చేయడం వల్ల అసలు ఒక ట్రాక్లోనే లేకుండా పోతుంది. ఇందులో మనం June 12కి స్కూల్స్ తీస్తున్నామంటే గవర్నమెంట్ నుంచి ఒక క్యాలెండర్ రావాలి. అప్ టు April 24 దాకా మేమేం పని చేయాలి మాకు చెప్పండి, మమ్మల్ని చేయమనండి, చేస్తాం. అట్లా కాదు, ఈ ఇయర్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ FLN వస్తుంది, ఉన్నతి వస్తుంది. ఇప్పుడు ఉన్నతి పోయింది, ఎల్ఈపీ అంటారు, మళ్ళీ 2 నెలలు కాగానే ఇంకొకటి అంటారు, ఇది చేయమంటారు, అది చేయమంటారు. ఎక్కడ ఒక క్లారిటీనే ఉండదు. ఇప్పుడు నాస్ 6th క్లాస్కి 9th క్లాస్కి కంప్లీట్గా నాస్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. నాస్ క్వశ్చన్స్ని ప్రిపరేషన్ చేయడానికే మనకు టైం పడుతుంది. LOS అసలు టెక్స్ట్ బుక్లో ఉన్న LOS ఎక్కడ మనకి క్వశ్చన్స్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అసలు క్వశ్చన్స్కి అవి రిఫ్లెక్టే అవ్వటం లేదు. సో మనం క్వశ్చన్స్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తాము, ఎట్లా ప్రాక్టీస్ వాళ్ళకి చెప్తాం. ఇట్లా ఈ ఇయర్ అంటే ఇట్లా గడిచిపోతుంది. ఇప్పుడు నవంబర్ దాకా ఇదే గడిచిపోతుంది. తర్వాత ఉండే నెలలంటే మనకి 3 నెలలు పోర్షన్ పనిష్మెంట్ ఇవ్వండి, మమ్మల్ని సస్పెండ్ చేయండి. అంతేగాని ఆ సిస్టమే లేకుండా నువ్వు ఈ పని చేయలేదు, 80% రీచ్ కాలేదు, 1 మినిట్లో రీడింగ్, ఒక పారాగ్రాఫ్ని 1 మినిట్లో రీడ్ చేస్తేనే ఈజ్ ఏబుల్ టు రీడ్ అనేది నాకు అర్థమే కాలేదు. ఒక పిల్లవాడు నత్తిగా చదువుతాడు, మెల్లగా చదువుతాడు, ఒకటి ఫాస్ట్గా చదువుతాడు. అది ఎట్లా పెడతారండి? 6 minutes 60 secondsలోనే చదవాలి అనేది FLNలో. వీటి మీద సమగ్రమైన అధ్యయనం జరగాలి. సో ఆ 2 విషయాల గురించి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నేను తెలుగు ఎస్ఏ ముఖ్యంగా GHMC పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లో 500-600 స్ట్రెంత్ ఉంటే అందులో కేవలం 100 మంది కూడా తెలుగు పిల్లలు ఉండట్లేదు. అంతా UP పిల్లలు లేకపోతే ముస్లిం పిల్లలు. 6th క్లాస్లో వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాము. వాళ్ళు మేము క్లాస్లోకి వెళ్ళేసరికి తెలుగు మేమేనా నామ్ కైసా లిఖనా టీచర్ అని అడుగుతున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. నేను గత 24 సంవత్సరాల నుంచి ప్రైమరీ స్కూల్లోనే జాబ్ చేస్తున్నాను. మన LFLHM ఇస్తున్నాను. అయితే సార్ మెయిన్ కాన్సెప్ట్ అంటే చేర్చాలని మొట్టమొదటిగా 6 periods ఒకటి సార్, తర్వాత 35 చేసి మార్క్స్ పర్సెంటేజ్, కొంత జాతీయత భావం ప్రతి ఒక్కరు రావాలంటే ఖచ్చితంగా 35% వస్తే ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ పరిష్కారం దొరుకుతుందేమో నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా నుంచి NAS నాస్ అనేది పెట్టుకుంటున్నాము. కాకపోతే అది అడాప్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ విద్యార్థులకు దాన్ని తీసుకోవడానికి ఇప్పటికే మార్క్ టెస్ట్లు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే మనం సిలబస్లో కంటిన్యూటీ లేకుండా దాన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో మీరు 30% మీరు రిలేటెడ్ కూడా నమస్కారం సార్. మేము ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాం సార్ అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం సార్. దానిలో భాగంగానే హై స్కూల్లో ఉన్నటువంటి
శాస్త్రీయ బలంలో అంటే సాంకేతికంగా ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ రెండు కూడా సార్ ఇప్పుడు ఇంజనీరింగ్లో మెడిసిన్లో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దానికి కూడా 50-50 మార్క్స్ పెట్టేసి అది వేరే వేరే సబ్జెక్ట్ చేయకుండా ఉంటున్నారు సార్. దాన్ని వేరే వేరే సబ్జెక్టుగా ట్రీట్ చేసి 100 మార్కులకు ఒక సబ్జెక్ట్గా చేసి 10th క్లాస్లో 7 సబ్జెక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతాను. వచ్చిన తర్వాత క్లాస్లోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఒక్కరు లేదా ఇద్దరు టీచర్ మాత్రమే ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉండేవాడు అక్కడ? ఇద్దరు టీచర్ మాత్రమే ఉంటారు. కంప్లీట్గా మానిటరింగ్ వ్యవస్థ లోపల రకరకాల ప్రొఫార్మాలు రకరకాల మానిటరింగ్లు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మేడం అనేది జరగట్లేదు. మనం థ్యాంక్ యూ సార్. రైట్, ఇక్కడ మాట్లాడామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఎస్టీలో ఉన్న కొన్ని సంఘాలలో పనిచేసే నాయకులు కార్యకర్తలు స్కూల్కి వెళ్ళి పనిచేయ ఓపెన్ అని ఇక్కడ అన్న ఇందులో పరిస్థితులలో చూసినట్లయితే వాస్తవంగా సార్ నిన్న మొత్తం కూడా బెంగళూరు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూస్ మేము ఉన్నట్టు సార్ నేరుగా బెంగళూరు మన దగ్గరకు వచ్చారు. మన మీటింగ్ టైం ఇచ్చారు కూడా వచ్చారు. ఇందులో మనం మాట్లాడే అంశాలు కూడా దాదాపుగా సార్ ప్రతినిత్యము ఆఫీస్లో మేము వెళ్ళి చూసిన సందర్భంలో ఏం చేస్తున్నారంటే టేబుల్ చేసి రాసుకుంటున్నాం. మేము వెళ్ళే ఓన్లీ సార్ అక్కడే ఉన్నాం. ఏం చేస్తున్నారు సార్ అంటే సార్ చూసిన పేపర్ చూస్తే ఏమన్నా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూస్ మీదనే డ్రాఫ్ట్ రెడీ చేసి పెడుతుంది సార్ కొన్ని అంశాలు. అంటే సార్ ఎక్కడ పనిచేసినా ఏ స్థాయిలో పనిచేసినా కలెక్టర్గా పనిచేసినా ఎక్కడ పనిచేసినా తను అనుకున్నది చేసి చూపించాలని కోణంలో పోతారు. ఆ కోణంలో సారు మనం చెప్పాల్సిన వాళ్ళం కదా సార్ కూడా కింద నుంచి ఏం ఫీడ్బ్యాక్ ఉంటుంది అనేది కొంతమందితో మాట్లాడుకుంటున్నాం. అయినప్పుడు మనం చాలామంది మాట్లాడారు. మా సదయ్య గారు కూడా టీడీ కాలేజ్లో డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు సార్. ఈజ్ ద టీచర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. మన ఆయన 2 మాటలు. నమస్కారం సార్. మీరు భూపాలపేట కలెక్టర్గా పనిచేసిన రోజులలో మిమ్మల్ని చూసి ఎంతో ఆశపడ్డాం. మీరు విద్యా కమిషన్ చైర్మన్గా రాగానే విద్యా వ్యవస్థలో ఏదో మార్పు వస్తుంది, ఇంతమంది ఉపాధ్యాయులు పడుతున్నటువంటి ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్న క్రమంలో ఒక 2 విషయాలు మిత్రులు చెప్పని నేను ఈ మధ్యకాలంలో ఆర్గనైజేషన్ పని మీద మండలాలు జరిగినప్పుడు ఒక మండలంలో దాదాపు 8 నుంచి 10 హై స్కూల్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క హై స్కూల్లో నేను చదువుకునే రోజులలో గత 10-15 సంవత్సరాల వరకు 200 నుంచి 250 మంది స్ట్రెంత్ ఉండేది. బ్రహ్మాండమైనటువంటి జిల్లా పరిషత్ స్కూళ్ళలో మంచి ప్లేస్ ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి, మంచి అనుభవం కలిగినటువంటి 20-25 ఏళ్ళ అనుభవం. మండలానికి ఒకటి అన్ని రకాలుగా అన్ని కలిపి సమీకృత విద్యా శాఖ పెడుతున్నామని చెప్తున్నాం కదా, ఇంటిగ్రేటెడ్ పెడతాం అంటున్నాం కదా, ఏం సాధిస్తారని కేసీఆర్ గారు చెప్పిపోయాడు. కోళ్ళఫారాలకు వెళ్ళిపోయినాయి స్కూల్, కోళ్ళఫారాలు ఉన్నాయి రీటైల్ స్కూల్. మరి కాబట్టి ఇట్లా కరెక్ట్ కాదు. ఉన్న పాఠశాల మా పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హయత్ నగర్ 5 ఎకరాల్లో నడిపొట్టడం సెంటర్లో ల్యాండ్ ఉంది. నువ్వు కొనలేదు బయట పోయి ఇప్పుడు ఇంకో దగ్గర. అలాంటి పాఠశాలలో 10th పెడతావా ఇంటర్మీడియట్ కేజీబీవీలో ఇంటర్మీడియట్ అనుమతిస్తున్నాం. కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ అనుమతించినప్పుడు ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎందుకు అనుమతించరు? ఆలోచించగలిగితే మాకు ప్రమోషన్ ఛానల్ వస్తే మా వరకు ఆలోచిస్తే కూడా నేనే బోధిస్తున్నాం ఆల్రెడీ. ఆయనలో కూడా నేను ఆలోచిస్తున్నాను. చాలా అంశాలని మీరు ఇందులో అన్ని అంశాల పట్ల చాలా అంటే కింది స్థాయిలో అందరూ ఇంకా మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. కానీ సార్ 2 ఇంకొక మీటింగ్ ఉంది కాబట్టి అయినప్పటికీ సార్ చెప్పినాడు సార్ కొంత సమయం ఇస్తామని మెసేజ్ పెట్టాడు సార్ వాళ్ళకు. మనతో మాట్లాడడానికి మీతో గడపడానికి ఇంత సమయం ఇచ్చినందుకు వారు రాష్ట్ర సంఘ ప్రశ్న కృతజ్ఞత తెలియదు వారిని మాట్లాడాల్సి కోరుతుంది. ఆల్ ఆఫీస్ బేరర్స్కి ధన్యవాదాలు. సో దీని సమస్యలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు, మేము వింటూ ఉన్నాం. నాకు ఇప్పుడు 66 సమస్యలు చెప్పాను. సో దీస్ ఆర్ ది ఇష్యూస్ కదా, డెఫినెట్గా ఇష్యూసే. వీటిని గవర్నమెంట్ మనము కలిపి సాల్వ్ చేసుకోవాలి, పరిష్కార మార్గాలు వెతకాలి. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ సభందరికీ కూడా నమస్కారం మరొకసారి. అయితే జనరల్గా నిరంతరం ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిన ఏంటంటే
పాలసీ, కొత్త విధానం అనేది ఎవరి సెంటర్గా ఉండాలి? స్టూడెంట్ సెంటర్గా ఉండాలి కదా. స్టూడెంట్ సెంటర్గా మాత్రమే ఉండాలి, మిగతా సెకండరీ అన్నవలసి ఏంటంటే బేసిక్ మెజారిటీ నేను అడిగిందంటే మిగతా పట్టించుకోవాలి కాదు ఇష్యూ, బట్ ఒక పాలసీ మాత్రం అదే సెంటర్లో ఉండాలి. బట్ ఇప్పుడు ఉంటున్నాయా? ఇప్పుడు ఇందాక చెప్పారు, మేడం కూడా చెప్పారు, ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క పాలసీస్ వస్తున్నారు. అది మరి పిల్లలు అడిగిందా, తల్లిదండ్రులు అడిగిందా? లేదు కదా. అంటే ఒక పెద్ద లోపం. అంత పార్టిసిపేటివ్ విధానం, స్టేక్ హోల్డర్స్ అంటాం మనం. సో ప్రధాన స్టేక్ హోల్డర్స్, తెలుగులో స్టేక్ హోల్డర్స్ ఏమంటారు? భాగస్వాములు. సో ఈ భాగస్వాములు పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, పెద్ద మనుషులు, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు, సో వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషనిస్టు, ఈవెన్ సివిల్ సొసైటీస్, సో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ అంతా భాగస్వామ్యం. సో ఇది మన దగ్గర లేదు. దిస్ కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది అలవాటు లేదు మనకి, అది మన సంస్కృతిలో భాగం కాదు. ఉదాహరణకి జపాన్ అనే దేశం ఉంది, వాళ్ళు ఏదైనా ఒక విధానం చేయాలంటే చాలా టైం స్పెండ్ చేస్తారు. అందరితో మాట్లాడి ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన 70% ఆఫ్ ద టైం ఈ కన్సల్టేషన్ ప్రాసెస్లో, పార్టిసిపేటివ్ ప్రాసెస్లో చేసి 30% ఇంప్లిమెంటేషన్ చేస్తారు. టైం బయట తీసుకుంటాం. మన దగ్గర ఆ సంస్కృతి లేదు, కల్చర్ లేదు. అది ఒక లోపంగా రాబడుతుంది అనేది నాకు అర్థమైంది బాగా. సో అది ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ మనం డిమాండ్ చేసినప్పుడు కూడా, గవర్నమెంట్ మాట్లాడినప్పుడు కానీ, ఎక్కడైనా కానీ ఇది కూడా ఒక ఉండాలనేది ఒకటి అనిపిస్తుంది నాకైతే. ఇంకొకటి ఏంటంటే జనరల్ నేను వచ్చినప్పుడు అనుకున్నాను, మీ యూనియన్ ఎవరికి అటాచ్ అవ్వదు, అసోసియేషన్ ఎవరికి అంటే ఏ పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క ఐడియాలజీని బట్టి కూడా ఫైనల్ ప్రొడక్ట్ వస్తారు మనకి, అంతే కదా. ఇది సింపుల్ లాజిక్ కదా. ఈరోజు ఎన్ఈపీ మీద దేశం మొత్తం రిజిస్ట్రేషన్ వస్తుంది, ఎందుకంటే ఐడియాలజీ వాసనలు ఉన్నాయని అందరికీ అర్థమైంది కాబట్టి. సో కొన్ని రాష్ట్రాలు అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు అవుట్ రైట్గా 100% అవాయిడ్ చేసుకుంటున్నాయి కదా. సో ఈ ఐడియాలజీ అనేది అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ కరికులం ఫ్రేమ్వర్క్ కావచ్చు, కరికులం డిజైన్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు, ఆ లెసన్స్లో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, పెడగాజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఈ ఐడియాలజీతో డెఫినెట్గా. అదే ఒకటి అనుకుంటే ఇంకోటి ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఉదాహరణకి మీరు దగ్గర మన రాష్ట్రంలో నెలకొంటున్న అందరు టీచర్లు కలుపుకొని గవర్నమెంట్ సిస్టంలోనే, సో రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా ఉన్నాయి కదా మేనేజ్మెంట్స్. సో ఎస్డిటి నుంచి మొదలుపెట్టి ఎన్ని మేనేజ్మెంట్స్ కలిపితే సో సుమారు ఒక 1,40,000 1,50,000 ఉంటారు ఈజీగా. గవర్నమెంట్ 1.25 ఉన్నట్టుంది, మీరు తెలంగాణ వేస్తే 1.5 1.6 lakhs వరకు వెళ్ళిపోతున్నారు ఈజీగా. ఈ 1.6 lakh టీచర్లని ఇక్కడ ఎస్సీఆర్లో కూర్చొని 10 మంది టీచర్లు 20 మంది టీచర్లు రిపేర్ చేయాలా? చేయలేరు. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాంటి కన్సల్టేటివ్ ప్రాసెస్ చేయాలి అంటే నాకు ఇంకో పద్ధతి ఉండాలి. సో ప్రతి 33 జిల్లాలో కూడా ఇలాంటి వర్క్షాప్ జరగాలి, ఇలాంటి కన్సల్టేషన్స్ ప్రాసెస్ జరగాలి. అట్లాగే 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్ మీద కూడా 33 జిల్లాలో ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ జరగాలి. దాని అందరూ జాగ్రత్తగా క్రోడీకరించి ఇక్కడ రిస్కార్డ్ తీసుకురావడం అదొక పద్ధతి. కానీ మన వాళ్ళకి ఈ కన్సల్టేషన్ పద్ధతి అంటేనే చిరాకు. నేనే మోనార్కు, సో నాకే అన్ని తెలుసు అనేది ఒక బాగా భయంకరంగా మన కల్చర్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది నేను ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని రకాలుగా విడిపోయింది. సో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడున్నటువంటి వర్గాల కూడా తెలియదు మీకు. సో అంటే అన్ని రకాలు విడిపోతుంటే ఎవరికి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు, అవునా? సో ఇది ఇక్కడ కూడా ఉంటుంది సహజంగా కూడా. పెడగాజులు కావచ్చు, లేకపోతే కల్పిలో ఫ్రేమ్వర్క్ కావచ్చు, అంతా కూడా ఉంటుంది. సో నేను అంటాను అది ఎప్పటికైనా కానీ అది సాటిస్ఫై చేయలేమా, వెరీ డిఫికల్ట్. ఒక చైనా లాంటి నియంతృత్వ కమ్యూనిస్టు వ్యవస్థ వస్తే తప్ప ఎప్పటికీ కూడా
ఏకీకృతం కాదు. క్లియర్ అంటే మన డెమోక్రసీకి ఎక్కువ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ఇంకా సిచ్యువేషన్. సో ఇది ఒక అంశం ముందుకు దాచుకున్నాను. దీన్ని ఏ రకంగా మనం కరికులాన్ని ఒక యునానిమస్ పద్ధతిలో తీసాక అవకాశాలు ఉన్నాయా, అది అందరం కలిసి మనం ఒకటి వెతుక్కోవాలి కదా. అదొకటి. తర్వాత వాల్యూ సిస్టమ్ మీద రోజు మాట్లాడలేదు. ఎరగని పద్ధతిలో అందరం దాంట్లో నాకు రాలే ఇక్కడ. సో వాల్యూకి సంబంధించి సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలకి ఆ ఎఫ్ఐఆర్ అనేది అంటున్నాము మనము, దాంతో పాటుగా సో ఈ వాల్యూస్ని ఏ రకంగా మనము ఇంపాక్ట్ చేయాలి. చదవడము, రాయడము, కాంప్రిహెన్షన్, న్యూమరసీ, వాటెవర్, తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఈ బేసికల్ డే టు డే అంటే సొసైటీలో పెద్దగా అయిన తర్వాత కానీ ఇక చిన్నప్పటి నుంచే నాకు అది దొరకడం లేదు. అది ఆ వాల్యూ సిస్టమ్ని ఏ రకంగా పెట్టాలని ఇంతవరకు నాకు దొరకలేదు. సో అది ఫారెన్లో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు బిడ్సప్ చేసి పంపిస్తున్నారు. కానీ బట్ నాకు ఒకటి మాత్రం బాగా అనిపించింది ఏంటంటే ఫారెన్లో పిల్లలకు ఒకటే సంవత్సరంలో స్కూల్ పైన మొదటి సంవత్సరంలోనే చాలా వాల్యూస్ వచ్చేస్తున్నాయి. ఎంత మేరకు వస్తున్నాయంటే వాళ్ళు దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్. అంటే ఆ పిల్లలు నేను చెప్పేది 5 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకు తొందరగా వాల్యూ సిస్టమ్ వచ్చేస్తుంది పక్కన. ఈవెన్ మన ఇండియా నుంచి పోయిన పిల్లలు కూడా సో ఇక్కడ ఉదాహరణకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిపే పిల్లలు అక్కడికి వెళ్ళి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అడ్మిట్ అయిన పిల్లలకు కూడా ఆ వాల్యూస్ తొందరగా వచ్చేస్తున్నాయి. సో మన దగ్గర అది అసలు దానికి సంబంధించిన నాకు అసలు ఆ ఫ్రేమ్వర్కే నాకు దొరకలేదు ఎక్కడ కూడా, ఇంకా చెప్పడం లేదు కూడా. లాస్ట్ టైం నేను ఎస్సీఆర్టీకి వచ్చినప్పుడు సో ఒక చిన్న ఎక్సైజ్ ఇచ్చాను వాళ్ళకి, 6 months బ్యాక్ అనుకుంటున్నాను. బాబు మీరు ఒకసారి నాకు 1 day బిఫోర్ చెప్పాను ఈ వాల్యూస్ మీద ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నవి మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు ఉన్నాయంటే వాళ్ళు తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి ఒక దగ్గర ఒక 18 pagesలో ఇవన్నీ ఉన్నాయి చూపించాను నాకు. బట్ నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. దానికి 10% మార్కులు లేదు మన వాల్యూస్ అంటే. సో ఇది ఎట్లా అనేది కూడా ఒకటి నేను ముందు ప్యాక్ చేసి పెడుతున్నాను. అది నా వైపు నుంచి ప్రాబ్లమ్స్ అవి కూడా. సో దట్ మనం అందరం కలిసి ప్రతి దానికి పరిష్కార మార్గం చేయాలి. నేను కొన్ని కోర్ ఇష్యూస్ని మేము ముందు పెడుతున్నాను అన్నమాట ఇది కూడా. సో అది ఒక అంశాన్ని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత సో జనరల్గా మనకి ఒక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం కదా, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్. సో ప్రధానమైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు సొసైటీలో? టీచర్లే కదా, టీచర్లే. సో అందుకనే సో లైక్ కల్చర్ ఆఫ్ ది నేషన్, కల్చర్ ఆఫ్ ది సొసైటీ is being reflected by the quality of teachers and the pedagogy of the teachers and the curriculum of the teachers or curriculum of the system. దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మొత్తం సొసైటీ అంతా కూడా అదే రకంగా నిర్మాణం అయి ఉంటుంది జనరల్గా. సో దీంట్లో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇదంతా కూడా. సో దీనికి సంబంధించి కూడా ఏంటి అనే దాని మీద కూడా మనము అంటే ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ టీచర్లకు సంబంధించినటువంటి ఒక బేసిక్ బిహేవియర్ ప్రిన్సిపల్స్, సో బేసిక్ దాని యాటిట్యూడ్స్ ఉండాల్సిన ఉండాల్సిన బిహేవియర్, సో ఇలాంటి విషయాల మీద కూడా మనము అంటే యాజ్ అ టీచర్స్ కమ్యూనిటీ మనం ఒకటి తెచ్చుకోవాలి. సో ఉదాహరణకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు. సో చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఒక విధానం ఉంది, కంపల్సరీ అది పాస్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారం ఒకవేళ మనం ఫాలో కాకపోతే దే కెన్ డిస్మిస్. లైక్ మెడికల్ ఉంది, ఐఎంఏ ఉంది, ఐఎంఏ వాళ్ళకి ఒక కోడ్ ఉంది, సో వాళ్ళకి ఒక ప్రిన్సిపల్స్ ఉన్నవి. సో దాని ప్రకారం పోకపోతే దే కెన్ క్యాన్సర్ ది ఎంబీబీఎస్ టోటల్గా. అంటే వాళ్ళ మొత్తాన్ని కూడా నువ్వు పనికిరావు వైద్యానికి మనం సర్టిఫికేట్ ఇస్తే ఇంకా అంతే సంగతులు. మనం మంచి ఎగ్జాంపుల్ మనకి కల్కట్టలో జరిగిన సెంటర్ ఈజ్ రిమూవ్. అంటే దగ్గర ప్రతి సంవత్సరం ఒక 100 మంది 200 మందిని వైద్యులు వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. అంటే ఈవెన్ ఎండీలని ఎంబీబీఎస్ కాకుండా ఇంకా పెద్ద వాళ్ళని కూడా డిస్మిస్ చేస్తారు. అంటే మనకు కూడా టీచర్స్ కూడా ఒకటి ఉండాల్సిన అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అది ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చాలా తిరుగుతుంటాం, స్కూల్లో పెట్టి రాత్రులు మీటింగ్లు పెట్టి తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద అంశం ఒకటి వచ్చింది. అంటే ఇమ్మీడియట్గా అర్థం కాలేదన్నమాట ఇలాంటి కూడా ఏంటనేది. అందులో వచ్చింది అంటే సార్ మా పిల్లలు పంపించమంటుంది బాగానే ఉంది, గవర్నమెంట్ స్కూల్లో పంపించమంటుంది బాగానే ఉంది, కానీ మా సారు 70% టైంని ఆయన మొబైల్లో యూట్యూబ్ చూస్తున్నా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది పెద్దగా ఉంది. మేము ఫస్ట్ ఒకళ్ళు గ్రామాలు చెప్తే మేము పట్టించుకోలేదని, చాలా ఏదో ఐసోలేషన్ కేసు అనుకున్నాం మేము, కానీ అది చాలా ప్రధానంగా వస్తుంది.
దగ్గర నుంచి ఎక్కడ పోయినా కానీ. సో అలాంటివి మనం ఎవరు గౌరవం చేయలేము. ఒక జీవో ఇచ్చినంత మాత్రం మీరు వాడొద్దు అన్నంత మాత్రం అయిద్దా? సో కాదండి, చట్టం తీసుకొచ్చినా కాదండి. సో మన దీనిలో ఉంటుంది, కట్నం తీసుకోవద్దు అనేది చట్టం ఉంది కదా. సో అట్లా అట్లా సో అంటే దిస్ ఆఫ్ ఇండియా, మనకు పెద్దగా చట్టాలు విద్యాలు జాంతాలు అయినా ఉంటుంది అంతా కూడా. సో దీనికి మనం ప్రధానంగా ఒక కోడ్ని మనమే కోడ్ని ఇందాక చెప్పి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే మా యూనియన్ ఈజ్ డిఫరెంట్ యూనియన్. సో మేము ఎంతసేపు టీచర్ల యొక్క ప్రమోషన్లు, టీచర్ల యొక్క ట్రాన్స్ఫర్లు, టీచర్ల యొక్క ఇంక్రిమెంట్, టీచర్ల సమస్యలు మాట్లాడము. సో దానికంటే ఎక్కువ మాట్లాడితే మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి, పిల్లల గురించి మాట్లాడతామని నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దట్స్ రియల్లీ మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు అదే ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పారు. సో మిగతా అన్ని కూడా సో చెప్పలేదు. సో జనరల్ ఏంటంటే టెంప్ట్ అవుతారు, జనరల్గా టీచర్లు ఏంటంటే టెంప్ట్ అవుతారు, ఆ సమస్య చెప్పాలని టెంప్ట్ అవుతారు. మీరు అటెంప్ట్ అయినా కనవలేదు. సో అందుకే నేను ఫస్ట్ చెప్పాను, నేను 30% మీకు టైం ఇస్తాను, 70% నాకు ఇది కావాలని. ఎందుకంటే మీకు నేను లంచం ఇస్తాను, నేను నాకు లంచం చేయాలి కదా. సో విన్ క్యాండిడేట్ ఉండాలి కానీ. బట్ ఐ థింక్ టోటల్లీ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. దీని మీద 100% పెట్టారు కాబట్టి మీకు ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది సో దెన్ ఇప్పుడు మనకి ఒక ఎన్ఈపీలో కూడా ఉంది ఏంటంటే ఈ దూర విద్య మీద ఉంది, తర్వాత ఇల్లిటరసీ ఏమంటున్నాం నిరక్షరాస్యతకు సంబంధించి ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఉన్నవి. ఒక విషయం ఏంటంటే ఈ ఇల్లిటరసీ అనేది మన హై స్కూల్లో కూడా ఉంది. గమనిందంటే అవును కదా, 6వ తరగతి నుంచి కూడా ఉంది. యాక్చువల్గా ఇల్లిటరసీ అనేది యాజ్ పర్ డెఫినేషన్ 3వ తరగతి ఆగిపోవాలి. 3 దాటినామంటే ఇంకా లిటరేటే కదా, బేసిక్ న్యూమర్స్ రావాలి, బేసిక్ లేదా మన రీడింగ్ రైటింగ్ రావాలి, సేమ్ థింగ్. కానీ మనకి 6వ తరగతి నుంచి ఉన్న హై స్కూల్స్లో కూడా ఇది ఉంది మనకి. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది, ఎంతో కొంత పర్సంటేజ్. సో ఇది ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. సో మనము లెసన్స్ అంటున్నాము, లేకపోతే లెసన్ ప్లాన్స్ అంటున్నాము, లేకపోతే ఎస్ఏ అంటున్నాము, ఎఫ్ఏ అంటున్నాము, సో ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాం అంటున్నాము, ఇవన్నీ అంటున్నాం. కానీ సో బట్ దిస్ బేసిక్ థింగ్ ఇంకెన్నింటిలో కూడా రిపీటెడ్గా లెర్నింగ్ క్రైసిస్ అని ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా వాడారు పాపం బాగానే. సో బట్ ఆ లెర్నింగ్ క్రైసిస్ అనేది ఎంత మేరకు వెళ్ళిందంటే ఊహించేంత వెళ్ళిపోయింది, ఊహించలేనంత వెళ్ళిపోయింది అది. సో అది దాన్ని మనము ఏ రకంగా యాజ్ ఎ టీచర్స్ ఫ్యాకల్టీ దాన్ని ఏ రకంగా అట్లా చేయాలని, ఇది బ్యూరోక్రాటిక్ థింగ్ కాదు, ఇంపాసిబుల్. సో బ్యూరోక్రాటిక్ థింగ్ అనేది మనకి అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ 1 month అంటారు, మళ్ళీ 15 days అంటారు, మళ్ళీ 2 months అంటారు. సో ఒక దగ్గర 1 year మొత్తం పెట్టారు. మా స్టేట్ కదా ఏ స్టేట్ మరి నాకు గుర్తులేదు, కానీ ఒక సంవత్సరం అంతా పెట్టారు దాని మీదనే. సో రెమెడియల్ టీచింగ్ మీదనే పెట్టేశారు 1 year. అయినా కానీ ఈజీ చేసుకోలేదు. సో దానికి మీరే చెప్పారంటే సార్ పిల్లలు ఐక్యూనే తక్కువ ఉంది, వాళ్ళు బాగా పేదవర్గాల నుంచి వచ్చారు, సో అందుకని అక్కడనే ప్రాబ్లం ఉంది అని అంటే అది మాత్రము ఏ ఎడ్యుకేషన్ సైంటిస్ట్ ఒప్పుకోవడం దాన్ని మనం ఎంత బలంగా ఇష్టమైనా కానీ అది కొట్టుపడేస్తున్నారు. 2 విషయాలలో ఎడ్యుకేషన్ సైంటిస్ట్, సోషాలజీ సైంటిస్ట్ 2 విషయాలు ఒప్పుకోవడం లేదు. ఒకరేమో దండించాలనేది ఎవరు చెప్పలేదు, నాకు మన జనరల్ వస్తుంటుంది ఒకటి. సో లేదా ఎంతమంది మనం బాగా కొట్టిన టీచర్లు, అందుకని మనకు బాగా చదువు వచ్చింది, సో ఇప్పుడు మీరు ఎవరు కొట్టద్దు అంటున్నారు అని ఒక్కరు చెప్తుంటారు, 1-2 చెప్తుంటారు టీచర్లు. బట్ ఇవాళ అది రాలేదు, కానీ బట్ లోపల ఎక్కడ ఉంటుంది కొంతమంది. సో దాన్ని ఒప్పుకోవడం లేదు. మరి ఎంత బలం చేసేలా కానీ సోషల్ సైంటిస్టులు అసలు ఒప్పుకోవడం లేదు. అది ఒకటి ఒప్పుకోవడం లేదు. ఇందాక చెప్పిందంటే నేను సో పిల్లల యొక్క ఐక్యూ తక్కువ ఉంది, పేద పిల్లల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు. ఈ 2 అంశాలు మాత్రము పిల్లలు ఒప్పుకోవడం లేదు. సో దీనికి ఆ రెమిడియల్ థింగ్ సొల్యూషన్. నేను ఒకసారి 1995లో మౌంట్నర్లో పనిచేసినప్పుడు, ఒక యాంటీపవర్ ప్రాజెక్ట్ పనిచేసినప్పుడు ఈ ఎంపీ ఫౌండేషన్ స్ఫూర్తితోని నేను కోస్గిలా, గౌతపాలలో, పాన్గల్లో, పెద్దపల్లి 5-6 మండల్స్లో ఈ బ్రిడ్జ్ కోర్సెస్ పెట్టాను. అప్పుడు ఏంటంటే చాలా ఈ పత్తి చెల్లె గొడవ ఉన్నాయి కదా, సీట్ పత్తి, అంత ఆడపిల్లలందరూ బయట ఉంటారు. సో అట్లా ఆడపిల్లలు ఒక్కొక్క 100 ఆడపిల్లలు తీసుకొని ఒక సెంటర్ పెట్టేవాళ్ళు. మొత్తం టోటల్గా 24% అక్కడే ఉంటారు. ఇట్స్ లైక్ టెంపరీ రెసిడెన్షియల్ లాగా. సో వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు రావు, ఏమి రావు, ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఎడ్యుకేషన్కి. వాళ్ళంతా కూడా 10 years పిల్లలు, 11 years పిల్లలు, 12 years, 13, 14, 15 years పిల్లలు, అలాంటి ఆడపిల్లలు. వాళ్ళకి ఎంపీ ఫౌండేషన్ వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు కరికులం డిజైన్ చేశారంటే, పెడగాలి డిజైన్ చేశారంటే క్లియర్ కట్గా ఆ 1 yearలో ఈ పిల్లలందరూ కూడా 7th class పాస్ అయ్యేవాళ్ళు. అప్పట్లో 7th class వాజ్ ఏ కైండ్ ఆఫ్
డిటెన్షన్ సిస్టమ్ ఉండేది కదా. సో ఆ 7th క్లాస్ పాస్ అయ్యేటట్లుగా 100% రిజల్ట్, అది కూడా మళ్ళీ 60% రాదు, 100% నా పిల్లలందరూ కూడా బాగా పెద్ద పిల్లలు కదా. సో ఎప్పుడు ఇంతవరకు ఎడ్యుకేషన్ పోని పిల్లలు పెద్ద పిల్లలు వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఇది సెమీ అడల్ట్ లిటరసీ అదంతా కూడా. బట్ అయినా కానీ వచ్చి పాస్ అయినట్టే మనం ఇందాక అనుకునే ఆ ఫస్ట్ థింగ్ పిల్లలకి ఐక్యూ పేదలు మరి రాదు చదువు ఎంత చెప్పినా రాదు అనేది తప్పనమని అర్థమైపోయింది అక్కడ. సో అది వాళ్ళు అప్పుడు ఆలూరు మండలంలో గుర్తుంది లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫస్ట్ చైల్డ్ లేబర్ ఫ్రీ మండలం చేశారు దీన్ని సేవల్ ఆలూరు. సో దాంట్లో ప్రధాన పాత్ర ఎవరు పోషించారు? టీచర్లే ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు బాలల సంఘము బాలల హక్కుల సంఘం ఏదో చేశారు మీరే, అది ఇప్పుడు ఏమన్నా తెలియదు. సో అప్పుడు నేను వెళ్ళి అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాకు విజిట్ చేసి థరోలీ ఇంప్రెస్డ్. సో వాళ్ళకి చక్కగా వాళ్ళతో స్ట్రాటజీ ప్రకారం ఏం చేశారంటే చక్కగా వాళ్ళు సర్పంచుల్ని టీచర్ని వాళ్ళతో నేర్చారు అంతా కూడా బ్రహ్మాండంగా. అందుకని ఇప్పుడు కూడా శాంతిశ్రమ మేడం టీచర్ల మీద ఒక్క ఈగ వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే టీచర్లని అస్సలు ఒప్పుకోదాన్ని, బికాస్ ప్రైమరీ ఎక్స్పీరియన్స్ అనమాట అంతా కూడా. సో నేను ఏమంటున్నానంటే ఈ 2 అంశాలు కూడా మనం పక్కన పెట్టేసేసి ఇంకా ఏ రకంగా ఇన్నోవేట్ చేయాలి, అటు ఎంపీ ఫౌండేషన్ చేశాడు కానీ ఆయన స్టేట్ కదా లేదా ఇన్నోవేషన్స్ చాలా రకరకాల ఇన్నోవేషన్స్ జరుగుతుండాలి. నాకు ఇప్పటికీ ఈ రెమెడియల్ కోర్స్ రెమెడియల్ టీచింగ్ మీద నాకు ఇప్పటికీ సరి అయినటువంటి పర్ఫెక్ట్ మోడల్ అంత ఇంకా కనబడలే, ఇంకా కూడా కనబడలేదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ హౌ టు ట్రాక్ అనేది. సో బట్ దాని మీద కూడా మనం అందరము ఒక కాన్సెన్సస్ని ఇవాల్వ్ చేసేటువంటి అవసరం ఉంటుంది. అది టీచర్స్ రేషియో ఉంది కదా, మీరు ఒకరిద్దరు సొల్యూషన్ ఇచ్చారు నాకు అది, బట్ అది అందరికీ ఉందో అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఇప్పుడు యాజ్ టుడే ప్రపంచం మొత్తంలో ఈ పీపుల్స్ టీచర్ స్టూడెంట్ టీచర్స్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉంది? తెలంగాణ ప్రపంచం మొత్తంలో మీరు బ్రౌజ్ చేసి చూడండి ఒకసారి. సో దట్ సపోజ్ టు బి లైక్ 1:30 అలా అందాం అనుకుందాం కొద్దిసేపు. సో ఈవెన్ ఇప్పుడు కూడా చెప్పారు కదా. సో 1:30 ఉండాలి. కానీ మన దగ్గర కొత్త లేటెస్ట్ రిక్రూట్మెంట్స్తో సహా తీస్తే తగ్గిపోయే పిల్లల సంఖ్యను కూడా కన్సిడర్ చేస్తే యాజ్ అండ్ టుడే ఎన్రోల్మెంట్ సంఖ్య యాజ్ అండ్ టుడే వర్కింగ్ టీచర్ తీసుకుంటే ఇట్ కమ్స్ టు 1:12. సో ప్రపంచం ఎక్కలేదు ఇంత హైయెస్ట్ టీచర్స్ రేషియో అనేది ఎక్కడ లేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతి 5 మంది పిల్లలు ఉన్నా 10 మంది పిల్లలు ఉన్నా 20 మంది పిల్లలు ఉన్నా కానీ అది టీచర్లు పెట్టాలంటే అంటే ఇక అది అసలు ఎట్లా పోతుందో అర్థం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నేను లిటరేచర్ చదివిన నాకు అర్థమైంది ఏంటంటే ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే టీచర్కి కానీ మోటివేషన్ ఉండాలి, పిల్లలకి మోటివేషన్ ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి పక్కన పెడితే సో ఒక బేసిక్ నంబర్ కూడా ఉండాలి పిల్లలది. అంతేకాదు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే టీచర్ని పెడితే ఆ టీచర్కి మోటివేషన్ ఉండదు, ఆ పిల్లలకి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండదు కదా. సో అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనీసము మినిమం 18 మంది పిల్లలు ఉంటే దట్ ఈస్ ద పీర్ లెర్నింగ్ కెన్ హ్యాపెన్ అండ్ ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని ఒక లిటరేచర్ చదివాను. సో దాని ప్రకారము కూడా చూసుకుంటే మనకి ఇప్పుడున్నటువంటి కొన్ని వేల స్కూళ్ళల్లో ఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లేదు, బికాజ్ నెంబర్ ఇస్ వెరీ వెరీ లెస్ కదా. సో అందుకని మనం దీనికి సొల్యూషన్ వెతకాలి. అంతేగాని ఒక క్లాస్ ఒక తరగతి ఉండాలి 30,000 స్కూల్ కంటిన్యూ కావాలి అంటే సంథింగ్ ఇస్ అది నాట్ టాలింగ్ నాట్ మ్యాచింగ్ సంథింగ్ ఇస్ గోయింగ్ వెరీ రాంగ్ అనమాట. సో దానికి ఏం చేయాలి అంటే ఒకరు చెప్పారు. సో మేబీ ఐ థింక్ సో అది అప్ టు 2nd క్లాస్ వరకు విలేజ్ లెవెల్లో ఉండడము, దాని తర్వాతది మనం కన్సల్ట్ చేసుకోవడము అనేది ఒక సొల్యూషన్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ మళ్ళీ డ్రాప్ అవుట్ పడకుండా ఏం చేయాలి మళ్ళీ అది ఇంకో సొల్యూషన్. ఆ ప్రాబ్లం ఇంకో సొల్యూషన్ వర్కౌట్ చేయాలి. మేము బస్సులు పెట్టాలా, సో మేము ఏం చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎట్లా చేయాలి, త్వరగా ఉండాలి. అది ఏమాత్రం కొంచెం అటెంటివ్స్ ఉన్నా కానీ వాళ్ళకి డ్రాప్ అవుట్ ఉంటుంది. మళ్ళీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఉండదు. మళ్ళీ మేము ఆ 90s పడ్డ కష్టమే, మీరు కొంతమంది పడ్డ కష్టమే అంటే అప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకురావడమే పెద్ద గగనం. ఇప్పుడు మొత్తం మారిపోయింది, ఇంత క్యాన్వసే మారిపోయింది కదా. అప్పట్లో అసలు తల్లిదండ్రుల దగ్గరికి పోయి బతులాడుకునేది. నాకు ఇప్పుడే గుర్తుంది, కోరుతుగా గుండ్లపల్లి విలేజ్లో ఆ పిల్లల్ని పంపడానికి 3 నెలలు కష్టపడ్డా. 3 నెలలు రిక్వెస్ట్ చేస్తే కానీ పంపేవాళ్ళు. సో ఎందుకంటే నా మొదలు అనేది అన్నంత వరకు కూడా ఎదురాల్సి వచ్చింది. సో అంటే అప్పుడు అనుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకు అర్థమైంది టీచర్ పంపాలి,
దేని గురించో దాని గురించి వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్స్ ఉంటే మనకు తెలియదు కానీ బట్ పంపాలి స్కూల్కి అనేది మాత్రం పడిపోయింది. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి క్వాలిటీ స్కూల్స్కి పంపాలి అనే అంశం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మెజారిటీ మేబీ 90% ప్లస్ తల్లిదండ్రులు ఇప్పుడు నాట్ ఓన్లీ జస్ట్ సెండింగ్ టు ది స్కూల్ బట్ ఆల్సో టు ది క్వాలిటీ స్కూల్ అనే అంశం కూడా వచ్చేసింది వాళ్ళకి కదా. సో అలాంటి అంశం వచ్చినప్పుడు మనకి ఏ రకంగా మనకి ఈ 5 మంది పిల్లలు 10 మంది పిల్లలు ఉన్న స్కూళ్ళలో అది క్వాలిటీ పెడుతున్న వాళ్ళకి ఎట్లా పడతారు వాళ్ళు? ఒక్క టీచరు 5 క్లాసులు చెప్పారంటే ఎవరు నమ్ముతారు? ఎంత పేదలైనా కానీ ఇంకా గత్యంతరం లేకుండా పంపిస్తున్నాం తప్ప వాడికి ఏమాత్రము అప్పు పుడుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. సో పిల్లలు లాగేసుకున్నాడు పండుగలు పంపించేస్తారు అంతే కదా. సో అట్లా మన 90% ఆఫ్ ది పేరెంట్స్ అందరు కూడా అప్పు చేసే పంపిస్తారు పిల్లల్ని. గమనించుంటారు ప్రైవేట్ పంపించారంటే అర్థం ఓన్లీ 10% వాళ్ళకే సర్ప్రైజ్ ఉంది, వాళ్ళు అప్పు చేయకుండా ప్రైవేట్ పంపిస్తారు తప్ప. అంటే మన ఉద్యోగస్తులు కావచ్చు, కొంచెం పెద్ద వ్యాపారస్తులు, ఈ చిన్న వ్యాపారస్తులు కూడా అప్పు చేసి పంపిస్తారు కదా. సో ఇది ఒకటి మనకి ఈ పీపుల్ టీచర్ రేషియో అనేది ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా దీన్ని చేసుకోవాలనే దాని మీద ఉంది. అంటే ఇప్పుడు విత్తు ఉందా చెట్టు ఉందా అంటే క్వాలిటీ బాగుంటే నేను పంపిస్తా అని పేరెంట్స్ అనడము, మీరేమో మీరు మా గవర్నమెంట్ స్కూల్ పంపండి నేను క్వాలిటీ వేస్తానని మీరు అనడము, అలాగే మా అనడము. సో ఈ రెండు మ్యాచ్ కావడం మళ్ళీ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, ఇంకా వరస్ట్ అవుతుంది రోజు రోజుకి కదా. సో దీన్ని ఎట్లా అడ్డు కట్టవేయాలనేది కూడా మనం అందరం కలిసి కూర్చొని ఆలోచించాల్సిన అవసరం మనకు కనబడుతుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే కమిషన్ అంటే ఎవరు? కమిషన్ అంటే ఎవరు? ఎడ్యుకేషన్ కమిషన్. మనము అంటేనే కమిషన్. అంటే ఒకరో ఇద్దరు కూర్చొని రాసుకుంటారంటే కుదరదట. ఇప్పుడు నోట్బుక్లో రాసుకున్నట్టు రికమెండేషన్ రాసి పంపిస్తే ఎందుకు పనికిరావు అవి కదా. సో దట్ కైండ్ ఆఫ్ కాన్సెన్సస్. సో మేము కూడా బాగా తిరుగుతాము డెఫినెట్గా, సో భయంకరంగా తిరుగుతాము డెఫినెట్గా, సో కష్టపడతాము అందరం కూడా. సో బట్ ఇది షుడ్ బి వర్డ్ అండ్ ది షుడ్ బి ఎమర్జ్డ్ ఫ్రమ్ ది టీచర్స్ ఫ్రాటర్నిటీ అండ్ ఆల్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఫ్రాటర్నిటీ నుంచి యాక్సెప్టెన్స్ వస్తేనే మనం చేయాలి జపాన్ సిద్ధాంతం ప్రకారం కదా. సో దర్ సో మెనీ థింగ్స్. ఇది మనకు కర్ణుడి చావుకి 100 కారణాల లాగా సో చాలా ఉన్నాయి, ఇష్యూస్ అయితే బాగా ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థ ప్రధానం కావడానికి. బట్ ఫైనల్గా ఒకటి ఏంటంటే ఫైనల్గా అందరి విషయం ఏంటంటే ఎమి ఫౌండేషన్ వాళ్ళు చెప్తుంటారు అంటే ఇది పిల్లలు నేరక సమస్య వస్తుందా, లేకపోతే పిల్లలకి నేర్పించడానికి టీచర్లకు సమస్య అవుతుందా, లేకపోతే అసలు ప్రభుత్వాలకే నేర్పించాలనే ఉద్దేశం లేదు కాబట్టి సమస్య వస్తుందా? ఈ మూడింటిలో ఏది సమస్య అనేది ఒకటి హైలైట్ కావాలి ఇందులో. సో చిన్న చిన్న అంటే ఈ మూడు ఉంటే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తుంది. బట్ ఈ మూడింట్లో ప్రధానమైనటువంటి అంశము ఏంటనేది నేను మీకు వదిలేస్తున్నాను. అది సో మేబీ సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నవి. మేబీ ఐ థింక్ ఫ్యూచర్లో మళ్ళీ నేను దిస్ నాట్ ద ఫస్ట్ మీటింగ్, దిస్ నాట్ లాస్ట్ మీటింగ్. ఐ థింక్ ఐ విల్ గో ఆన్. సో ద అర్లియస్ట్ పాసిబుల్గా మన స్కూల్ వ్యవస్థ సంబంధించిన రికమెండేషన్స్ షుడ్ రీచ్ టు గవర్నమెంట్ అన్నమాట. సో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గ్రౌండ్ లెవెల్ పేరెంట్స్ కలుస్తున్నారు, టీచర్స్ కలుస్తున్నారు, విద్యావేత్తలు కలుస్తున్నారు, సంస్థలు కలుస్తున్నారు. వీరందరితో కూడా మీరు ఒక సంపూర్ణ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అగ్నూరు మురళి గారికి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ విద్యా వ్యవస్థకు చక్కటి దృక్పథంతో, ఆలోచనతో వ్యవస్థను మార్చాలనే సంకల్పంతో మూలిక ఆకులను నూరి కమిషన్ చైర్మన్ పెద్దలు విద్యావేత్త, ప్రముఖ విద్యావేత్త కంటే ఆంధ్రప్రదేశ్లో వారి సేవలు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించే విధంగా కనబడ్డారు తప్ప యాక్చువల్గా ఇక్కడ ఉన్న జిల్లా